మామ డీసీ 'దేవదాస్ అండ్ చంద్ర' మూవీ ఎలా ఉందంటే, లోకేష్ కనకరాజ్ హీరోగా డెబ్యూ చేసిన సినిమా కావడంతో ముందు నుంచే మంచి హైప్ ఉంది. దానికి తోడు అనిరుద్ సంగీతం వల్ల ఆ హైప్ ఎక్కడికో వెళ్ళిపోయింది. కథపరంగా చూస్తే ఇది చాలా కొత్త కథ కాదు, కానీ ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే వల్ల సినిమా ఎక్కడా బోర్ కొట్టలేదు. ఉన్న పాత్రలతో మంచి డ్రామాను క్రియేట్ చేసి ప్రేక్షకుడిని కథలో పూర్తిగా ఇన్వాల్వ్ చేశారు. ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే హీరోయిన్ పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఇది హీరోయిన్కు చాలా ఇంపార్టెన్స్ ఉన్న పాత్ర. ముఖ్యంగా ఆమె పోషించిన వేశ్య పాత్ర అంత ఈజీ కాదు. క్లైమాక్స్ వరకు ఆ పాత్ర ఎమోషనల్గా చాలా బాగా కనెక్ట్ అవుతుంది. దేవదాస్ చంద్ర కాంబినేషన్లో వచ్చే సీన్స్ సినిమాకు ప్రధాన బలం. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా సహజంగా అనిపిస్తుంది. లోకేష్ కనకరాజ్కి ఇది హీరోగా తొలి సినిమా అయినప్పటికీ ఆయన బాడీ లాంగ్వేజ్, స్క్రీన్ ప్రజెన్స్, లుక్స్ అన్నీ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా యాక్షన్, ఎమోషన్ సీన్స్ ఆయన మంచి పర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నారు. ఫస్ట్ హాఫ్ ఇంటర్వల్ వరకు చాలా ఎంగేజింగ్గా సాగుతుంది. ముఖ్యంగా ఇంటర్వల్ బ్లాక్ చాలా సాటిస్ఫైయింగ్గా అనిపించింది. సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందా అని అనుకునే సమయంలో చంద్ర పాత్ర ఎంట్రీతో కథ మరో లెవెల్కి వెళ్తుంది. అక్కడ నుంచి క్లైమాక్స్ వరకు సినిమా ఆసక్తిని ఏమాత్రం తగ్గించకుండా నడుస్తుంది. యాక్షన్ సీన్లు, ఎమోషనల్ డ్రామా రెండింటిని మంచి బ్యాలెన్స్తో ప్రజెంట్ చేశారు. యాక్షన్ సినిమాలు ఇష్టపడే వారికి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. ముఖ్యంగా ఇంటర్వల్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్లో అనిరుద్ధ్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాను మరో లెవెల్కి తీసుకెళ్ళింది. మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే కథ చాలా సింపుల్గా ఉంటుంది. కొత్తదనం ఆశించే వారికి ఇది ప్రెడిక్టబుల్ అనిపించవచ్చు. సినిమా మొత్తం పోలీస్ వర్సెస్ గ్యాంగ్ అనే క్యాట్ అండ్ మౌస్ గేమ్లా సాగుతుంది. ఫైనల్గా చెప్పాలంటే రొటీన్ రివెంజ్ స్టోరీ అయినప్పటికీ స్టైలిష్ మేకింగ్, ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే, బలమైన ఎమోషన్స్, పవర్ఫుల్ యాక్షన్స్తో సినిమా మంచి థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ముఖ్యంగా అనిరుద్ధ్ తన బ్యాక్గ్రౌండ్ స్కోర్తో థియేటర్లో నిజంగానే పూనకాలు తెప్పించాడు. మాస్ యాక్షన్ లవర్స్కి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ సినిమా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మామ.